శుభమస్తు. శ్రీరామ జయం. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమగురుభ్యో నమః. పరాత్పర గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం ఉంటే నవ్వడం సులభం. ఆ నవ్వు జగన్మోహనకరంగా ఉండాలి. ఆ నవ్వు రామచంద్రమూర్తి నవ్వినట్లుగా ఉండాలి. ఆ నవ్వు లలితా పరమేశ్వరి నవ్వు వలె ఉండాలి. అలా ఉండాలి అంటే సౌందర్యం పట్ల మనలో ఒక అభిరుచి ప్రాథమిక దశలో ఏర్పడినట్లయితే పరిశీలనాశక్తి కారణంగా ఏమిటి ఈ నవ్వు అని అన్వేషణ చేస్తాం. నవ్వుతూ జీవిద్దాం, నవ్వులాట కాకుండా చేసుకుందాం జీవితాన్ని. ఇలా ఆలోచించే వారంతా చదవవలసిన మహాగ్రంథం సౌందర్య లహరి. శంకర భగవత్పాదుల వారు అందించిన ఈ గ్రంథానికి వారి గురుదేవులు గౌడపాదుల వారు కూడా సుధాసారామృత నామధేయంతో ఒక వివరణ వ్యాఖ్యానం అందించి ఉన్నారు. అనేక వ్యాఖ్యానాల అనంతరం ఆధునిక కాలంలో అద్వయానంద భారతి మహాస్వామి వారు అందించిన పరమమైనటువంటి గ్రంథం సమయామోదిని వ్యాఖ్యానం. ఈ గ్రంథంలో ఎన్ని విషయాలున్నాయి అంటే లెక్క పెట్టడానికి తగనటువంటివి, లెక్క సరిపోనటువంటివి. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు. శివ అన్న శబ్దంలోనే శివుడిని బంధించుకొని ఉన్న శక్తి మాతృశక్తి, మహాశక్తి, శక్తి రూపం అమ్మ. శివ అనే ఆ శబ్దాన్ని ఎలా చూడాలి ఈ గ్రంథం వివరిస్తుంది. ఇందులో మనం శివ శివ అనే రెండు రూపాలను పరిశీలించవచ్చు. అకృత పుణ్య ప్రభవతి. పుణ్యం లేకపోతే అతడికి అమ్మను స్తోత్రం చేసే శక్తి ఎలా వస్తుంది? పుణ్యం కావాలిగా, ఆ పుణ్యం చెయ్యాలి, అమ్మను తలుచుకోవాలి. ఈ రెండు ఎలా ఉన్నాయంటే అమ్మను తలుచుకుంటే పుణ్యం వస్తుంది, పుణ్య బలం ఉంటేనే అమ్మను తలుచుకోగలుగుతాం. వశ అనే ధాతువు నుంచి శివ అన్న పదం ఉత్పన్నమైంది. పూర్వకాలంలో ఇల్లాలిని వశే 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 అని పిలిచేవారు. ఈనాటి కాలంలో అలా పిలవడాన్ని వారు అంగీకరించడం లేదు. వశే 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 అంటూ ఉంటే శివ 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 అనే అర్థం వస్తుంది అంటూ శంకర భగవత్పాదుల వారు పూర్వమే చెప్పి ఉన్నారు. అయినా కూడా ఈ లోకం వినదు కదా, తనదైన మార్గంలో ప్రయాణిస్తుంది కదా. వశం చేసుకోవాలి రాజకీయ నాయకుల కోరిక. ప్రజలందరూ వశం అవుతే పదవి లభిస్తుంది, మేలు చేస్తాం. వశం చేసుకోవాలి ఇల్లాలి కోరిక. భర్తను కుటుంబాన్ని వశపరచుకోగలిగితే ఇల్లు సాధారణంగా ఆనందకరంగా మార్చవచ్చును కదా, ఆమె కోరిక. వశం చేసుకోవాలి సమస్త ప్రపంచంలో ఉండే ధనాన్ని, ఒక కుబేరుడి కోరిక. ధనం ఉంటే ప్రజలు నా మాట వింటారు, ఇది అతడి కోరిక. కథానాయిక ఒక్కరే. కథానాయకుడికి ప్రతి నాయకుడికి ఆ కథానాయికమైన ప్రేమ. సవ్యమైన మార్గంలో కథానాయిక మెప్పు పొందగలిగితే అతడు కథానాయకుడు అవుతాడు. అపసవ్య మార్గంలో బలప్రయోగంతో, వామాచారంతో, అనవసరపు ప్రయోగాలతో, తీవ్రమైన ఉద్వేగంతో, తమో గుణంతో ప్రయత్నం చేస్తే అతడు ప్రతినాయకుడు అవుతాడు. మన భాషలో విలన్. విలన్ కాకుండా అమ్మను వశపరుచుకునే విధానాన్ని మనకు అందించిన ఆ మహానుభావుడి పేరు పూర్వాశ్రమంలో తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. అద్వయానంద భారతీ మహాస్వామి వారి
39వ ఆరాధనోత్సవాల సందర్భంగా ఈ గ్రంథాన్ని మనం అవలోకనం చేసే ప్రయత్నం చేద్దాం. అమ్మ అనుగ్రహానికి పాత్రలం అవుదాం. సందర్భం కూడా సరస్వతీ పూజ, దసరా సందర్భంగా అమ్మను తలుచుకోవడం అవుతున్నది. ఒక్క నవరాత్రులేనా? ఏ నవరాత్రులలోనైనా? నవరాత్రులలో మాత్రమేనా? ఏ శుక్రవారం నాడైనా? శుక్రవారం నాడు మాత్రమేనా? ఏ రోజైనా? ఒక్క రోజులోనైనా ఏ క్షణమైనా అమ్మను తలుచుకోవచ్చు. తలుచుకునే మార్గం మనకు అందించే విధానమే ఈ గ్రంథం సౌందర్య లహరి.